హాయ్ హలో అండి. ఈరోజు మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనేది చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు 5 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అనేవి పోస్ట్ చేశాను. అవి కూడా ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇది వచ్చేసి ఆలూ రైస్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఆలూ అనేది. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా ఇలా ఆలూని డీప్ ఫ్రై చేసి ఈ విధంగా రైస్లో కలిపి చేసినా కూడా బాగుంటుంది టేస్ట్ అనేది. దీనికోసం ముందుగా అన్నాన్ని వండి చల్లారబెట్టుకోవాలి. అలానే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆలూని కట్ చేసి వేసేసుకోవాలి. ఆలుగడ్డల్ని ముందుగా ఈ విధంగా మనము నూనెలో వేయించుకోవడం వల్ల అవి మంచిగా ఉడికిపోతాయి. అలాగే పైన కాస్త క్రిస్పీగా అవుతాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్నాక దీంట్లోకి నేను ఇంకొంచెము టేస్ట్ కోసము కొంచెం క్యారెట్ ముక్కల్ని, మీకు నచ్చితే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ లేదంటే క్యాప్సికమ్ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఈ విధంగా క్యారెట్ని కూడా వేసి ఒక 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇది తొందరగా వేగిపోవడం కోసం అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి ఆలు కూడా. ఇవి ఉడకడానికి ఒక 5 మినిట్స్ అనే టైం అని తీసుకుంటుందండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి ఒకసారి మనము స్పూన్తో నొక్కి చూస్తే ఉడికిపోతాయి. ఉడికినాయా లేదా అనేది తెలిసిపోతుంది. స్పూన్తో నొక్కి చూడండి ఒకసారి. అలా నొక్కి చూసుకున్నాక ఉడికిన తర్వాత ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లోకి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే పసుపు, కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసేసి పోపునంతా బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను దీంట్లోకి కొంచెం జీడిపప్పు పలుకుల్ని కూడా వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే పల్లీలైనా వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్న క్యారెట్ను ఆలు ఉంది కదా, అది కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అనేది కొంచెం ఆ మసాలాలన్నీ పట్టేంత వరకు అలానే వదిలేస్తే ఉడికిపోతుంది. సో దాని తర్వాత దీంట్లోకి మనకు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. పైనుంచి నేను కొంచెం గరం మసాలా అనేది వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మిరియాల పొడి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. అదంతా వేసేసి బాగా ముక్కలకంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా కొంచెం సేపు వదిలేస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది, కొంచెం ఉడుకుతుంది అనమాట. అలా ఉడికిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవచ్చు. అదంతా వేసి కూడా ఒకసారి అంతా బాగా కలిపేసి దీంట్లోకి మనం ముందుగానే అన్నం వండి చల్లార పెట్టుకున్నాం కదా, సో దాన్నంతా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇట్లా ఫ్లేవర్డ్ రైస్లు. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది. మనం మళ్ళీ అన్నం సపరేట్గా వండి కర్రీ సపరేట్గా వండి పిల్లలకి కలిపి పెట్టే కన్నా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నాన్ని మనం చల్లార్చుకున్న అన్నం మొత్తం వేసేసి అడుగు నుంచి అంతా బాగా కలుపుకోవాలి అన్నానికి పట్టేంతవరకు. అలా కలిపేసుకున్న తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ స్టవ్ మీద అలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని లంచ్ బాక్స్కి పెట్టేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతాయి ఫ్లేవర్డ్ రైస్లు. మీరు కూడా ఇంతకుముందు నా ఛానల్లో ఈ ఫ్లేవర్డ్ రైస్లు చూడకపోతే ఒకసారి చూడండి. 5 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ పెట్టాను. ఇంతకుముందు 6 రకాలవి కూడా పెట్టానండి. ఇవన్నీ ఒకసారి మీరు కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా హడావిడి లేకుండా ఈజీగా చేయొచ్చు. వాళ్ళు లంచ్ బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వచ్చే విధంగా ఉండాలి అంటే ఇటువంటి రైస్లు ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. అంతేనండి, చాలా సింపుల్గా ఆలూ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.